ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకునేటప్పుడు ప్రభువే మనకు సహాయం చేయను గాక. ఆమేన్. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం ధ్యానించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం ధ్యానించుకుందాం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, మనం ఇక్కడ చదివిన ఈ లేఖన భాగం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తూ, బాప్తిస్మిచ్చుటకు యేసుక్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా ప్రకటించుటకే ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే సంఘములో భేదములు కనిపిస్తున్నాయి. ఆయన మాటలు బట్టి మనం చూస్తుంటే కొన్ని భేదాలు కనిపిస్తున్నాయి మనకి. నన్ను బాప్తిసం ఇవ్వడానికి పిలవలా క్రీస్తు. మరి ఎందుకు పిలిచాడంటే ఆయన ఒక శిలువ వ్యర్థము కాకుండా ఉండాలని, ఆ శిలువ వ్యర్థము కాకుండా ఉండాలని, అంతేకాదు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే నన్ను పంపి ఉన్నాడు. వాక్చాతుర్యం ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయిందండి. ఈ వాక్చాతుర్యం అనేది ప్రియులారా, వాక్చాతుర్యం అనేది ఎక్కువైపోయింది. సత్యము మరుగైపోతుంది. వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఆకర్షించటం మొదలైంది. వాక్ చాతుర్యంతో ఆకర్షించుకుంటున్నారు. ఎలాగంటే చూడండి, ముందుకు వెళ్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. మనం 10వ వచనం ధ్యానించుకుందాం. మొదటి అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఏం కనపడుతుందండి? వారందరిలో భిన్న అభిప్రాయాలు కనపడుతున్నాయి. మీరందరూ ఏక భావముతో మాట్లాడవాలని అనుకుంటున్నాడు. అంటే మీలో కక్షలు లేకుండా ఉండాలనుకుంటున్నాడు. ఏక మనసు కలిగి ఏక తత్పర్యముతో మీరు సన్నద్ధులై ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే అక్కడ భేదాలు కనపడుతున్నాయి. అక్కడ మనకు భేదాలు కనిపిస్తున్నాయండి. అక్కడ మనకు భేదాలు కనిపిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వారు ఏకభావంతో లేరు. సంఘంలో ఏకభావంతో లేరు. వాళ్ళలో ఏముందంటే కక్షలున్నాయి, భేదాలున్నాయి, ఏక మనసు లేదు, ఏక తత్పర్యము లేదు. మీరు సన్నద్ధులై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ అక్కడ చూసినట్లయితే వారి కక్షలున్నాయి, భేదాలు కనపడుతున్నాయి. ఆ సంఘంలో భేదాలు కనిపిస్తున్నాయి, ఏక మనసు లేదు. ఇంకా కింద వచ్చినానికి వస్తే, నా సహోదరులారా,
మీలో కలహములు కలవని మను మిమ్మను గూర్చి క్లోమో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చినది అంటున్నాడు. అంటే వాళ్ళు ఏముంటాయండి, కలహములు ఉన్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భేదములు ఉన్నాయి, కలహములు ఉన్నాయి. వారిలో కలహాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంఘములు ఉన్నాయి. ఇవన్నీ దేనికి వచ్చున్నాయి? ఎందుకు వస్తాయి ఒక సంఘంలో భేదాలు గాని, ఒక సంఘంలో భేదాలు గాని, కలహాలు గాని ఎందుకు వస్తాయండి? అంటే అక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, నేను తక్కువ, నీవెక్కువ. నేను ఉన్నవాడను, నువ్వు లేనివాడు. నేను పేదవాడను, నీవు పేదవాడివి, నేను ధనికుడను. లేదా ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పాలంటే, నేను పలానా అయ్యగారి వాడను, నేను అయ్యగారి వాడను, నువ్వెంత? నీకేముంది అక్కడ? నేను ఆయనకి రైట్ హ్యాండ్ తెలుసా? ఆయనకి లెఫ్ట్ హ్యాండ్ నేను తెలుసా? అసలు నేను లేకపోతే ఆయన బయటికి రాడు తెలుసా? ఇట్లా రకరకాల దేవునికి మహిమక్కలు రకరకాల భేదాలు సంఘంలో వస్తున్నాయి. సంఘంలో ఎవరైనా తక్కువగా ఉన్నారంటే, ఎవరైనా వెనకబడ్డారు అంటే, ఎవరైనా కొంచెం వెనక్కి వెళ్తున్నారు, భక్తిలో కొంచెం దిగజారుతున్నారు, తగ్గిపోతున్నారు అంటే, ఉన్నవారు వాళ్ళని బలపరచాలి. వాళ్ళని బలపరిచి వాళ్ళని తిరిగి ఘాట్లో పెట్టి నడిపించాల్సింది పోయి, వారిని ఎలా అపహాస్యం చేయటం, నిందించటం, దూషించటం, వారిని ఇంకనూ తక్కువ చేయటం దేవునికి మహిమక్కలం కాదు. ఇవన్నీ సంఘాల్లో ఎక్కువైపోతున్నాయి. ఒక్కొక్కరికి నేనంటే నేను పడదు, ఇంకొకరంటే ఇంకోళ్ళకి పడదు. సంఘంలో దేవునికి మహిమ కలుగును కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పడదండి సంఘంలో. అందరూ ఐక్యత లేరు. అందుకే అక్కడ భేదాలు ఏర్పడ్డాయి. అంతేకాదు వాళ్ళ కలహాలు కూడా ఏర్పడిపోయాయి. గొడవలు, కలహాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈ మనస్పర్ధలు ఎందుకు వచ్చాయని అపోస్తలుడైన పౌలు గారు అడిగితే ఆయన చెప్తాడు కదా, నేను ఆయన అంటున్నాడు, నేను ఒకడేమో నేను పౌలు వాడుని అంటున్నాడు, ఇంకొకడేమో నేను అపోలో వాడుని అంటున్నాడు, ఇంకొకడేమో నేను కెఫా వాడుని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, ఇక్కడ భేదాలు ఎందుకు వస్తున్నాయి అంటే, నేను ఆ పౌలు వాడని అని ఒకడు చెప్తుంటే, ఒకడు వచ్చి నేను అపోలో వాడని చెప్తుంటే, ఒకడు వచ్చి నేను పేతురు వాడును అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భేదాభిప్రాయాలు అక్కడ సంఘంలో చూస్తే, ఆ కొరింథీ సంఘంలో చూస్తే, అక్కడున్న బిడ్డలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఒక్కరి ద్వారా రక్షణ పొందినట్టు కనిపించట్లా, ఒకరి ద్వారా బాప్తిసం పొందినట్లు కనిపించట్లా. అక్కడ అందరి అనేకుల ద్వారా వాళ్ళు రక్షణ పొందారు, మారు మనసు పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను అపోలో వాడు, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కెఫా వాడను అని చెప్తున్నారు. అందుకే ఈయన ఏమంటున్నాడు, నేను బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు అని ముందుగానే చెప్పాడు. మనం మూలవాక్యంలో చదువుకున్నాం. ఒక్కడేమో నేను అపోలో వాడను, ఒకడేమో నేను పౌలు వాడను, ఒకడేమో నేను పేతురు వాడను, కెఫా వాడను అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు భేదాలు వచ్చాయి, కలహాలు వస్తున్నాయి, వారికి కలహాలు వస్తున్నాయి, వాళ్ళకి భేదాలు వస్తున్నాయి. నువ్వు తక్కువ అంటే నువ్వు తక్కువ, నువ్వు ఏదంటే నేనది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భేదాలు ఇక్కడే కాదండి, ఈ భేదాలు కొరింథీ సంఘంలోనే రాలా, అపోస్తుల శిష్యరకంలోనే, ప్రభు యొక్క శిష్యరకంలోనే వచ్చిన ఈ భేదాలు. ఈ భేదాలు శిష్యుల్లోనే వచ్చాయి, అపోస్తుల్లోనే వచ్చాయి భేదాలు. నేను ప్రభు పక్కన కూర్చోవాలి, నేను ప్రభు పక్కన కూర్చోవాలి, నేను అందరికంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే భేదాలు అక్కడే వస్తే ఆయన వారిని ఖండించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైనా అధికారిగా ఉండాలనుకున్నవాడు, నాయకుడుగా ఉండాలనుకున్నవాడు దాసుడుగా ఉండాలి, అందరిని కలుపుకొని పోవాలని చెప్పి నాయకుడిగా ఉండాలనుకుంటున్న వాడు దాసుడుగా ఉండాలని చెప్పాడు ప్రభు. అట్లా అని చెప్పి వారందరి పాదాలు కడిగింది కారణం అదే.
12 మంది శిష్యుల యొక్క పాదాలు కడగడానికి కారణం అదే. ఎందుకంటే ఒకరికొకరు హెచ్చించుకొని నేను గొప్ప అంటే నేను గొప్ప. అదే మాదిరిగా ఈ కొరింథీ సంఘంలో కూడా అలాగే వచ్చింది. ఆ కలహాలే వచ్చాయి. ఆ మనస్పార్థాలే వచ్చాయి. నేను పౌలు వాడనని ఒకరు చెప్తుంటే, నేను అపోల్లో వాడని ఇంకొకరు చెప్తున్నారు. ఇంకొకరేమో నేను కెఫా వాడను అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును. 13వ వచనం. చూడండి, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? ఇప్పుడు చెప్తున్నాం కదా, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను పేతురు వాడను అని చెప్తున్నారు కదా. ఇప్పుడు క్రీస్తు ఏమైనా విభజించబడి ఉన్నాడా? లేడే. ఆయన ఏకంగానే ఉన్నాడే. ఆయన విభజించబడి లేడే. మరి సంఘాల్లో ఎందుకు భేదాలు? నేను పలానా చర్చికి వెళ్తామండి, పలానా అయ్యగారు మా అయ్యగారు. నేను పలానా మందిరానికి వెళ్తానండి, పలానా అయ్యగారు మా అయ్యగారు. నేను అక్కడికి వెళ్ళండి, నేను చంద్రశేఖర్ ఒక సంఘంలోకి వెళ్తాను, మా అయ్యగారే ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తును విభజించబడి ఉన్నాడా? ఇది నాది 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 కొట్టుకులాడటానికి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే సంఘాల్లో, వాళ్ళు కనుక ఏదైనా వాళ్ళ సంఘంలోకి వెళ్ళారనుకోండి, ఇక నలుగురు నాలుగు పక్కల కూర్చొని వారిని మోటివేట్ చేసి అర్జెంటుగా తీసుకెళ్లి కొత్త వాళ్ళు అయితే ఆ నీళ్ళలో ముంచేసి బాప్తీసం ఇచ్చేసి ఇక మెల్ల పొలుపు దాడి కట్టేసి ఆ కట్టుకోయి కట్టేయటమే, పశువుని కట్టేసినట్లుగా. ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలు లేదు. ఇక ఇక్కడే నువ్వు ఉండాలి. నీ బ్రతికంతా ఇక్కడే, నువ్వు చచ్చే వరకు కూడా ఇక్కడే ఉండాలి. నువ్వు కుటుంబం అంతా ఇక్కడికి రావాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ రక్షణ పొందావు, నువ్వు ఎక్కడ మారు మనసు పొందావు, నీకు ఎవరు ఇచ్చారు, బాప్తీసం ఎవరు ఇచ్చారు, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? నా దగ్గరికే రావాలి, నా దగ్గరే ఉండాలి, నా దగ్గర బాప్తీసం పొందుకున్నాడు, నా దగ్గరే ఉండాలి, ఇక్కడే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తే నీ దశమ భాగాలు ఇక్కడికి రావాలి, నీ కుటుంబంలో ఎవరు ఉద్యోగం చేసినా ఏం చేసినా ఏ పని చేసినా ఆ దశమ భాగాలని ఇక్కడికి రావాలి. ఎటు వెళ్ళిపోతుందండి సమాజం? క్రైస్తవం ఎటువైపు వెళ్ళిపోతుంది? క్రీస్తుని విభజించేశారు ఇక్కడ. నా సంఘం గొప్ప అంటే నా సంఘం గొప్ప, నా సంఘంలో ఉన్నావు అంటే నా సంఘంలో ఉన్నావు. సంఘాలన్నీ కలిపితేనే కదా క్రీస్తు. మరి ఈ సంఘాలు ఎలా వస్తున్నాయి? నాది 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 అనేది కొట్టు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లరా, ఇక్కడ కొరింథీ సంఘంలో కూడా అదే సమస్య వచ్చింది. అదే సమస్య. నేను పేతురు వాడను, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను. అందరూ ఒక్కటి కాదా? అందరూ కూడా ఆయన ఒక సొత్తు కాదా? ఆయన సొత్తు కదా. అందరూ కూడా ఆయన కదా రక్షణ ఇచ్చింది. మరి వీళ్ళు బిల్డప్ ఇస్తే, నేను ఇచ్చేసే, నేను ఫీల్ అయిపోయి నేను బిల్డప్ ఇచ్చేస్తే ఎట్లా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన క్రీస్తుని విభజిస్తున్నామా? పౌలు చూడండి, పౌలు మీ కొరకు సిలువ అయిపడ్డాడా? నేను పౌలు వాడిని చెప్పుకుంటున్నావు కదా, నేను నీ కొరకు నేను సిలువ అయిపడ్డానా అని అడుగుతున్నాను అక్కడ. పౌలు నామమున మీరు బాప్తీసాన్ని పొందారా? నా నామమున మీరు బాప్తీసం పొందితిరని ఎవరైనా చెప్పుకుంటూ నిమిత్తం క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇవ్వలేదే. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి మహిమ కలుగును. నేను అందరికీ బాప్తీసం ఇవ్వలా, నేను కొంతమందికి మాత్రమే బాప్తీసం ఇచ్చా. పౌలు గారు అందరికీ బాప్తీసం ఇవ్వలేదండి, అందరికీ ఇవ్వలా. కొంతమంది, చాలా తక్కువ మందికి ఇచ్చాడు ఆయన బాప్తీసం. కానీ అనేకులను ప్రభు వైపు మళ్ళించాడు. బాప్తీసం ఆయన ద్వారా ఆయన ఇచ్చింది తక్కువ, కానీ అనేకులను మళ్ళించింది ఎక్కువ. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ బాప్తీసం గురించి వచ్చింది అసలు తనంటే అంత.
నేను పౌలు వాడిని, నేను అపోలో వాడిని, నేను కేఫా వాడిని అని చెప్పుకుంటూ వీరిలో వీరే కలహం పడుతూ ఆ సంఘం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది కూడా ఉన్నారండి ఇక్కడ. నేను పెద్దయ్య గారి తాలూకండి, నేను చిన్నయ్య గారి తాలూకండి, నేను మధ్యయ్య గారి తాలూకండి. లేరా? సంఘాల్లో లేరా? దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు. ఇవన్నీ క్రీస్తుకు తగినట్లుగా ఉన్నాయా? మరి సంఘంలో ఉన్న ఈ భేదాలు ఎందుకు వస్తాయి? నేను పలానా సంఘం, నేను పలానా సంఘం, నేను పలానా సంఘం, ఇదే నా సంఘం, ఇది నా తల్లి సంఘం అని చెప్పుకుంటుంటామే. భేదాలు చూపించట్లేదా? క్రీస్తుని విభజించట్లేదా? ఈ రోజున సంఘాలు విభజిస్తున్నాయి క్రీస్తుని. నువ్వు పలానా దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని ఒకరు చెప్తుంటే, ఒకరు అక్కడికి వెళ్ళావంటే కాళ్ళు పడిపోతే, చేతులు పడిపోతే, నువ్వు నాశనం అయిపోతావు, నీ బిడ్డలు నాశనం అయిపోతారు, అలా అయిపోతారు, ఇలా అయిపోతారు అని ఒకరు చెప్తున్నారు. మరి అపోస్తుల కాలంలోనే అక్కడ చూడండి, పౌలు 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 పరిచయం చేశాడు అదే సంఘంలో. అదే అదే సంఘంలో అపోల్లో పరిచయం చేశాడు, అదే సంఘంలో కెఫా పరిచయం చేశాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే మాది 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 అంటే మేము వేరు మేము వేరు మేము వేరు అనుకుంటున్నారు. క్రీస్తుని విభజించేస్తున్నారు అక్కడ. ఎవరి కోసం విభజిస్తున్నారండి క్రీస్తుని? ఏ విధంగా విభజిస్తున్నారు? మీ స్వలాభాలకి మీరు క్రీస్తుని విభజిస్తున్నారు. మీ స్వలాభాలకే మీరు క్రీస్తుని విభజించేది. దేవునికి మహిమ కలుగును గాక. కింద వచ్చిన స్టెఫను ఇంటి వారికి నేను బాప్తిసం ఇచ్చాను, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిసం ఇచ్చితేనేమో నేను ఎరుగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిసం ఇవ్వడానికి కాదండి, బాప్తిసం కోసం నన్ను క్రీస్తు పంపలా. మరి ఎందుకు పంపడయా నిన్ను అంటే, సిలువ వ్యర్థము కాకుండానట్లు, ఆ సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే నన్ను పంపి. వాక్చాతుర్యం, సిలువ వ్యర్థము కాకుండా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండవలెనని అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరిచినారు. చూసారా పిల్లారా, ఇప్పుడు మనం ఇక్కడ కొట్టుకుంటున్నారే, ఇది నాది ఇది నాది ఇది నాది అని. అది కాదు మనకు కావాల్సింది, అది కాదు మనం పొందుకోవలసింది, అది కాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినరాకడకు, ఆయన వచ్చే ఆ దినముకు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును సిద్ధపరచు. ఆఖరి క్షణం వరకు ఆయన సిద్ధపరచు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి క్షణం వరకు ఆయన స్థిరపరచాలి మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాకడ దినం కోసం మనం సిద్ధపరచబడాలి, మనం సిద్ధపడి ఉండాలి. మనం ఇక్కడ కొట్టుకుంటే, ఈ భేదాభిప్రాయాలు ఉంటే మరి మనం ఎలా స్థిరపడతాం? ఆయన రాకడ మనం ఎలా ఎదురు చూస్తాం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిరపరాధులై ఉండాలి. ఎప్పుడు? అంతం వరకు ఆయన వస్తున్నాడంటే మనం ఎలా ఉండాలి? నిరపరాధులై ఉండాలి. ఏ దోషము లేని వారుగా ఉండాలి, ఏ భేదము లేని వారుగా ఉండాలి. మరి మన నిండా ఏముంది? కలహం ఉంది,
మరి మన నిండా ఉంది, అసూయ ఉంది, మన నిండా ఉంది, ద్వేషం ఉంది, మన నిండా ఉంది, కక్షలు ఉన్నాయి. మరి నిరపరాధులుగా ఎట్లా తీర్చబడతాం? ఆయన దినరాకడ నిరపరాధులుగా మనం ఎట్లా తీర్చబడతాం? దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇవన్నీ మనలోనే ఉంచుకొని మనము నిరపరాధులుగా ఎలా తీర్చబడతాం? అందుకే ఆయన అంటున్నాడు, నేను బాప్తిసం ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు, క్రీస్తు శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్తను ప్రకటించడానికి నన్ను పంపాడు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిసం నేను ఇవ్వలేదు అని చెప్పాడు. ఏదో నేను కొద్ది మందికి మాత్రమే నేను బాప్తిసం ఇచ్చాను తప్ప ఆయన బాప్తిసం ఇవ్వాల, క్రీస్తు నన్ను అసలు అందుకు పిలవలేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు కింద వచ్చిన అనుకోరండి, మేము ముందుకు వెళ్దాం. 9వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు క్రీస్తు మనల్ని ఎందుకు ప్రభు తండ్రి మనల్ని ఎందుకు పిలిచాడండి? అసలు ఎందుకు పిలిచాడు? నువ్వు ఎందుకు రక్షణ పొందాలి? ఎందుకు నువ్వు మారు మనసు పొందాలి? ఎందుకు అంటే ఆయనతో సహవాసము కలిగి ఉండటం కోసం. ఎవరితో? క్రీస్తు యేసు అను తన కుమారునితో సహవాసము నీవి కలిగి ఉండటం కోసం నేను పిలిచాడు. మరి ఆయనతో సహవాసము కలిగి ఉండడానికి నిన్ను పిలిచినప్పుడు నీవు ఆయననే తృణీకరించి ఆయన భేదాలు కనిపెడితే ఎట్లా? నిరపరాధిగా ఆయన వచ్చినప్పటికి నువ్వు నిరపరాధిగా నిరపరాధిగా నువ్వు నిలబడి ఉండాలి. కానీ నీలో అన్ని భేదాలు ఉంటే, అన్ని కలహాలు ఉంటే నువ్వు నిరపరాధి ఎలా కనపడతావు? నువ్వు ఆయనతో ఎలా సహవాసం చేస్తావు? ఆయనతో బంధం ఎలా ఏర్పరచుకుంటావు? నువ్వు ఆయన రాకల్లో ఎలా ఎత్తబడతావు? ఆ దినరాకడికి నువ్వు ఎలా సిద్ధపడి ఉంటావు? దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలు ధ్యానించుకుందాం. 8వ అధ్యాయం 19, 20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో తోడై మీతో కూడా ఉన్నానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే మీరు తండ్రి నామంలో, కుమారుడు నామంలో, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వండి. బాప్తిసం ఇచ్చి నేను మీకు చెప్పింది వారికి బోధించండి అన్నారు. దేవునికి మహిమ కలుగును కాదు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చాం, ప్రభువు చెప్పింది బోధించాలి. ఇప్పుడు పౌలు గారు అదే చేస్తున్నాడు. ఎవరో బాప్తిసం ఇచ్చి ఆయన ఇచ్చింది మాత్రం కొంచెం మందికి ఇచ్చాడు, కొద్ది మందికి ఇచ్చాడు. కానీ నేను మీకు చెప్పినది మీరు బోధించండి అన్నాడు. అంటే నేను మీకు ఏదైతే చెప్పానో, ఏదైతే నేర్పించానో, ఏదైతే మీ ముందు ఇచ్చానో దాన్ని మీరు చెప్పండి అని చెప్పాడు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? పౌలు గారు ఏం చేస్తున్నాడు?
ప్రభుతో సహవాసము చేయటానికి. బాప్తిసం ఒకటే ముఖ్యమని చెప్పట్ల. బాప్తిసం కావాలి. ప్రభువే చెప్పాడు. ఇదిగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో నామములో మీరు బాప్తిసం ఇవ్వుడి. ప్రతి ఒక్కరికి బాప్తిసం ఇమ్మన్నాడు. యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువే అన్నాడు, ఇప్పటికి ఇలాగూ కానిమ్ము, సృష్టి యావత్తును ఇలాగ జరగవలసి ఉన్నది అని చెప్పి ప్రభువే బాప్తిసం తీసుకున్నాడు. నేను దానికి బాప్తిసము కాదు అంట్లా. బాప్తిసం అవసరమే. కానీ ఎక్కడి వరకు అవసరం? బాప్తిసం మనకి ఎక్కడి వరకు అవసరం? మనము రక్షణ పొందడానికి, మనం ప్రభుని నిజ రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, నేను మారు మనసు పొందిన తర్వాత మనం పొందే రక్షణ ఉందే, ఆ రక్షణ అది ప్రారంభ రక్షణ. ప్రారంభ రక్షణ మన అవసరం. మన బేస్మెంట్, మన పునాది వేసుకోవడం అవసరం. బాప్తిస్మంతో అవసరం. బాప్తిస్మం అవసరం. కానీ ఆ రక్షణ ఒకటి ఉంటే సరిపోదు. మరి ఇంకేం కావాలండి? ఆయన రెండవ రాకడలో మధ్యాకాశానికి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చే రక్షణ కావాలి. ఆ రక్షణ కావాలి. ఆ రక్షణ, అది రెండవ రక్షణ. ఆ రక్షణ పొందుకోవటానికి ఇప్పుడు ఇదంత ప్రయాసం. దాని యొక్క అర్హత మనం పొందుకోవాలి అంటే, దాన్ని పొందుకొని మనం ఆ రక్షణకి మనం సిద్ధపడి ఉండాలి అంటే, మనం ఈ రక్షణ ఒకటి తీసుకుంటే సరిపోదు. ప్రభుని విశ్వసించడం వల్ల సరిపోదు. ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించడం వల్ల సరిపోదు. మరేం చేయాలి? బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుడున్నట్లు. మరి సిలువ అనగానే శ్రమ గుర్తుకు వస్తుంది. క్రీస్తు యొక్క సిలువ అనగానే క్రీస్తు యొక్క శ్రమల గుర్తు వస్తాయి. క్రైస్తవ్యం అనగానే శ్రమలు, క్రీస్తు అనగానే శ్రమలు. ఆ క్రీస్తు యొక్క శ్రమలను భరించుకుంటూ, తట్టుకుంటూ, తాలుకుంటూ ఎదగాలి, నిలబడగలగాలి. నీవు సిలువను, అందుకే నా ప్రభు అన్నాడేమని, నీ సిలువను మోసుకుంటూ నా ఎద్దుకు రా అని చెప్పారు. అంటే నీకు నువ్వు నా దగ్గరకు వచ్చేసేయి, నీ సిలువ నేను మోసేస్తున్నాను కదా అనలా. నీ సిలువను మోసుకుంటూ నా దగ్గరికి రమ్మన్నాడు. నీ సిలువను ఎత్తుకొని నా ఎద్దుకు రా అన్నాడు. అంటే సిలువ అంటే శ్రమ. అంటే నువ్వు శ్రమ పడుతూనే నా దగ్గరికి రమ్మన్నాడు తప్ప, ఆ భారాన్ని మోస్తూనే నువ్వు నా దగ్గర రమ్మన్నాడు తప్ప, నువ్వు మామూలుగా వచ్చేసే నీ భారాన్ని కూడా నేనే మోసేస్తున్నాను, నీ సిలువ కూడా నేనే మోసేస్తున్నాను అని చెప్పాలా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ సిలువ మోసే స్థాయికి నువ్వు రావాలి. నీ భారాన్ని నువ్వే మోయగలగాలి. మనకంతా ఇప్పుడు ఎలా ఉంటదంటే, మనదంతా ఎలా ఉంటదంటే, అయ్యగారు ఉన్నాడు, అయ్యగారు చెప్పేశారు, అయ్యగారు చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారికి అప్పు చెప్పేసామండి, ఆయన చూసుకుంటాడు, ఆయన ప్రార్థన చేస్తాడు. మనం ఏం చేయాలి? హ్యాపీగా తిని పడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అన్న ఏసన్న గారంట ఒక రోజున అన్న దగ్గరికి ఒక తల్లి వచ్చి, అయ్యా నా అల్లుడు కనపడట్లేదు, ఎవరికోసం ప్రార్థన చేయండి అయ్యా. ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు అయ్యా. నా బిడ్డ మాత్రమే, కూతురు మాత్రం ఇంటికాడ ఉంది, నా అల్లుడు ఏం కనపడట్లేదు అయ్యా, ఎటు వెళ్ళిపోయాడయ్యా అంటే, ఈయన సరేనమ్మ చేద్దామని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. సరే, ఆ రోజు ఆదివారము రాలేదంట. ఏది అమ్మ రాలా, ఆరాధనకి రాలా. సరే, ఏంటి ఆ విశ్వాసం రాలేదు, ఏమైందో పాప, అల్లుడు కనపట్లేదని బాధలో ఉంది అని చెప్పి వారింటికి వెళ్ళాడంట అన్న. అలా వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే చక్కగా అల్లుడు గారు మంచం మీద కూర్చున్నాడు. అత్తయ్య గారు చక్కగా కోడి కూర వండి, గారెలు వండి చక్కగా పెట్టి తినిపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఏమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అంటే, అయ్యా మా అల్లుడు వచ్చాడు, వండి పెడుతున్నాను. ఏమ్మా మరి నాకు ఒక మాట కూడా చెప్పలేదు, ఎప్పుడు వచ్చాడు మీ అల్లుడు అంటే, అయ్యా నీతో చెప్పిన రోజే వచ్చేసాడయ్యా. ఎప్పుడండి? ఆయనతో చెప్పిన రోజే అల్లుడు వచ్చేసాడు. కానీ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఆ కుటుంబం కోసం. ఇవి ఇక్కడ చూస్తే చక్కగా కోడి కూర వండుకొని చక్కగా తింటా ఉన్నారు. ఆయన మాత్రం పస్తూ ఉన్నాడు అక్కడ. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి అండి.
నీ అవసరానికి పరిగెత్తుకొని వచ్చి చెప్పేసి వెళ్ళిపోతావు. కానీ తర్వాత దైవ విషయాలు రోషం కలిగిన వారు కాబట్టి ఏదో విధంగా నీ జీవితంలో కార్యం జరగాలనే ఉద్దేశంతో ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఉపవాసం కన్నీరు గారుస్తూనే ఉంటారు. కానీ మనం చెప్పం. మేలు పొందుకుంటాం, ఆ శోధ పొందుకుంటాం, వాగ్దానం పొందుకుంటాం, అనుభవిస్తాం. కానీ మన అవసరాలు తీరిపోతాయి. కానీ మనం మాత్రం చెప్పం. ఎందుకంటే ప్రార్థన చేస్తూనే ఉంటాడులే, చేయని మనకి మంచిదిగా అన్న స్వభావం. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే పిల్లారా, ఇలాంటి వారు లేకపోలేదండి సంఘంలో. బాప్తిసం ఒకటే కాదండి, బాప్తిసం ముఖ్యం, కానీ రక్షణ రక్షణ వస్తుంది మొదట. మీకు బాప్తిసం ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప పాస్టర్ అయినా సరే, మిమ్మును రక్షించిన క్రీస్తుతో పోలిస్తే తక్కువే. ఎవరైనా కానీ, ఎంత గొప్ప పాస్టర్ గారైనా కానీ, నీకు రక్షణ ఇచ్చింది క్రీస్తు. అది మర్చిపోయి నువ్వు ఆ పాస్టర్ గారి వైపే చూసి ఆ పాస్టర్ గారు ఇంకే వెళ్తూ ఉంటే, ఆ పాస్టర్ గారు అంటూ ఉంటే, నిన్ను రక్షించిన క్రీస్తు ఏమైపోవాలి? నువ్వు విభజించేస్తున్నావు కదా ఇక్కడ. మాయి గారు అయ్యగారు వైపు ఉన్నావు, కానీ క్రీస్తు నిన్ను క్రీస్తు వైపు నువ్వు చూడట్లేదు కదా. అలా చూడటం కోసమే ఏం చెప్తున్నాడు, ఏమని? సిలువ వ్యర్థము కాకుండానట్లు, ఆయన పడిన ప్రయాస వ్యర్థము కాకుండానట్లు. ఎవరి కోసం ప్రయాసపడ్డాడు? నిన్ను విడిపించడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను తన పోలికలో, తన రూపంలో నిన్ను మార్చుకోవడానికి, నీవు కోల్పోని తిరిగి నీకు అనుగ్రహించి, నీవు కోల్పోయిన స్థానాన్ని నీకు ఇచ్చి, తిరిగి ఆయన సన్నిధిలో నువ్వు చేర్చుకొని కోట్ల సంవత్సరాలు ఆయన అక్కడ ఆయనతో పాటు నిన్ను ఉంచుకోవటం కోసం ఆయన ఇస్తే, ఆయన పడిన శ్రమ అంతా, ఆయన చేసినంతా అది వెళ్ళట్లేదండి ఈ లోకానికి. మనిషిలోకి అది వెళ్ళట్లేదండి. క్రీస్తుని మరుగైపోతున్నాడు. క్రీస్తు మరుగైపోతున్నాడు. మా అయ్యగారు గొప్ప అండి. మా అయ్యగారు మా ఆరాధన పెడితే ఎంతమంది వస్తారో తెలుసా? మా సంఘంలో ఎంతమంది ఉంటారో తెలుసా? దేవునికి మహిమ కలుగునుగా. ఇవి కాదండి భేదాలు. మీ సంఘం అది, మా సంఘం ఇది, భేదాలు వద్దండి. ఆయన ఒకే సంఘము, సార్వత్రిక సంఘం, ఆయనే సంఘం. ఆ సంఘములో మనం ఒక అవయవం అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరైనా చూడండి, ఎంతో ఈ రోజున నాతో ఒక రోజున ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నాకు పెద్ద సంఘాలు, గొప్ప సంఘాలని పిలువబడుతున్న సంఘాలలో నాకు మహిమ రావట్లేదు అన్నాడు. గొప్ప సంఘాలు, పెద్ద సంఘాలు అని పిలువబడుతున్న సంఘాలలో నాకు మహిమ లేదు అక్కడ నా ప్రభు చెప్పాడండి. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఎవరికి వస్తుంది అక్కడ ఆ మహిమ? ఎవరికి వస్తుంది? అది ఎవరు పొందుతున్నారు మహిమ? ఎవరికి రావాల్సిన మహిమ ఎవరు పొందుతున్నారు? నిన్ను రక్షించిన క్రీస్తు మహిమ రావాలి. ఆయన చిత్తానికి నువ్వు లొంగిపోవాలి. ఆయన మహిమపరచాలి. నీవు ఎంతవరకు అంటే మనుషుల వాక్చాతుర్యం. ఈ రోజున ఎలా ఉందంటే వాక్చాతుర్యం. అమ్మా, నీ అంతటోళ్ళు లేరు. అసలు నలుగురిలో నిలబెట్టి, సంఘంలో నిలబెట్టి మాట్లాడితే, ఇదిగో ఈ తల్లిని చూడండి ఎంతగా నా కోసం ఎదురు చూస్తుందో, ఈ తల్లిని చూడండి ఎంతగా ఎముకలేనంతగా, చేతిలో ఎముకలేనంత ధారాళంగా నాకు ఇస్తుందో, నన్ను ఎంతగా ప్రేమిస్తుందో చూడండి, నా కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పి ఆవుని గనక కొంచెం నువ్వు నిలబెట్టి గనక మాట్లాడితే సంఘంలో, ఇక అంత ఇంత కాదండి. ఇది వాక్చాతుర్యం. మరి వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించడానికే నన్ను పంపి ఉన్నాడని చెప్తున్నాడు పౌలు గారు. దావీదు, ఆ వ్యక్తివి నీవే
ఆ తప్పు చేసింది నీవే అని వాక్చాతుర్యం లేకుండా ఆ సువార్త ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ఏలెత్తి చూపించేది బోధ కాదా? ఇది సత్యబోధ. నిన్ను మాయ చేసి మభ్య పెడుతున్నారు అంటే అది దుర్బోధ. నిన్ను తన వైపు ఆకర్షించుకుంటూ లోబరుచుకుంటున్నారంటే అది దురాత్మల బోధ. నిన్ను ఎప్పటికప్పుడే హెచ్చరిస్తున్నారు అంటే, నేను ఎప్పటికప్పుడే నలగొడుతున్నా అంటే, ఆ మాటలతో నువ్వు గాయపడుతున్నావు, వాక్యంతో నువ్వు గాయపడుతున్నావు అంటే నువ్వు శుద్ధీకరించుకుంటున్నావు. నేను శుద్ధికి వాక్యము నిన్ను ఉదక స్నానం చేపిస్తుంది. ఆ బోధ కాదు. ఎందుకంటే ఆయన రాకడ దినముకు సిద్ధంగా ఉంది. ఈ క్షణమా మరుక్షణమా దానికోసం నువ్వు సిద్ధపడాలి అంటే నువ్వు ఇంకాను నీవు ఇంకను అలాగే ఉంటే ఎట్లా? ఇంకా 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 మార్పు ఇప్పుడు వస్తుంది. బాప్తిసం దగ్గరే ఉంటే ఎలాగండి? బాప్తిసం నుంచి నువ్వు శ్రమలోకి రావాలి. ఆ శ్రమ అనుభవించాలి. క్రైస్తవ్యం అంటేనే శ్రమలు. యేసు అంటేనే శ్రమ. ఆయన సిలువ వ్యర్థము కాకుండానట్లుగా ఆ సిలువ శ్రమ నువ్వు అనుభవించొద్దా? ఆయన అనుభవించొద్దా? ఆయన అడుగుచున్నాడు, ఇదిగో నీ సిలువను మోసుకొని నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. మరి ఒకసారి నా సిలువను ఎవరు మోస్తారు అడుగుతున్నాడు. మరి ఆయన సిలువను మోసేది ఎవరు? ఆ భారం ఎవరో ఉంది. దేవునికి మహిమ కలుగును. మన సిలువ తీసుకెళ్ళి ప్రభువా ఇదిగో నువ్వే మోసేయి, నా భగవంతుడు నువ్వేగా మోస్తున్నావు, నా పాపాలు నా దోషాలని నువ్వేగా నువ్వేగా నీ మీద వేసుకున్నావు, నువ్వే మోసేయి అంటూ ఈజీ. కానీ మరి ఆ సిలువలో ఉన్న ఆ భారమును మోయాలిగా. కనీసం నీ భారము నువ్వు మోయాలిగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ భారమైన నీవు మోయాలి. చూడండి, ఒకరు రక్షణ ఇచ్చారు, ఒకరు నిన్ను బలపరిచారు, ఒకరు నిన్ను వృద్ధి చేశారు, ఒకరు ప్రభు సన్నిధి నడిపించారు. ఒక్కడే చేస్తే సరిపోదు ఇదంతా. మరి ఒక వ్యవసాయము చేసేటప్పుడు విత్తునది ఒకరు, దుక్కు దున్నింది ఒకరు, నాటుంది ఒకరు, దాన్ని పెంచేది ఒకరు, కోత కోసేది ఒకరు, దాన్ని కొట్టలో కూర్చేది ఒకరు. మరి ఇదంతా ఎలా అవుతుంది? దేవునికి మహిమ కలుగును కాదు. నిజం పిల్లారా, నేను పలానా వాడినే కాబట్టి నేను అక్కడే ఉంటాను అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. దేవునికి మహిమ కలుగును కాదు. మనల్ని మనము సరిచేసుకోవాలి మాటలతో. ఎందుకంటే వాక్చాతుర్యము లేని మాటలు మనం చూసుకోవాలి. వాక్చాతుర్యం అంటే మాటలతో నేను మభ్యపెట్టే మాటలు అక్కడ ఉండకూడదు, పక్కదారి పట్టించే మాటలు అక్కడ ఉండకూడదు. మరి ఏముండాలి? ఎప్పటికప్పుడే నిన్ను ఉదక స్నానం చేపిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడే నిన్ను అలగొడుతూ ఉండాలి, ఎప్పటికప్పుడే నిన్ను శుద్ధీకరిస్తూ ఉండాలి, ఈ సోపుతో కడుగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే రాకడ దినాలు దగ్గర వచ్చేసాయి కాబట్టి. చూడండి పిల్లారా, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు ధ్యానించుకున్నాం. మీరు అన్ని విషయముల యందు చూడండి, మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యతను తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసి తిని. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను. కింద వచ్చిన నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమూహమునందు. దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ 2వ అధ్యాయం 9-10 వచనాయన. దేవునికి మహిమ కలుగును గాక.
సాతాను సాతాను ఎక్కడ కూడా మనం దోషారోపణ చేయకూడదండి. దానికి అవకాశం ఇవ్వకూడదు. ఏ విషయంలో కూడా దానికి అవకాశం ఇవ్వకూడదు. అది ఎప్పుడు అవకాశం దొరుకుతా అని చూస్తుంటది. మనము అంత యోబు అంత నీతిమంతులమైతే కాదు. యోబు అంత మనం పరిశుద్ధులమైతే కాదు. కానీ మనము సాతాను జయించే వారుగా మనం ఉండాలి తప్ప వాడికి అవకాశం ఇవ్వకూడదు. వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే ఎప్పుడు నేరారోపణ మోపాలా, నీ మీద ఎప్పుడు నింద వేయాలా అని చూస్తుంటాడు. ఎప్పుడు ఇదిగో పలానా వ్యక్తి ఈ పని చేశాడు, పలానా చంద్రశేఖర్ చూడు, ఇదిగో నువ్వు చెప్పిన పని చేయకుండా తన ఇష్టానికి దాన్ని తిరుగుతున్నాడు చూడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు తిరిగావు అని ప్రభువు అడిగితే నేనే అటు వెళ్ళేటట్టు చేసింది నేనే అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నిన్ను పక్కదారి పట్టించే పని వాడిది. ప్రభువుకు నిన్ను ఎప్పుడు కూడా దగ్గర చేయనివాడు. ప్రభు ఎప్పుడు కూడా ప్రభు మీదకి ఎప్పుడు కూడా ప్రభు దట్టు వైపు నిన్ను నడవనివాడు. ఎప్పుడు కూడా నిన్ను పక్కదారి పట్టిస్తుంటాడు. ఎప్పుడు కూడా నిన్ను వెనక్కి లాగుతుంటాడు. ఎప్పుడు చూడు నిన్ను ప్రభువుకు దూరం చేయాలన్నదే వాడి సంకల్పం. నీవు అంతకంతకు బలపడాలని, అంతకంతకు ప్రభుతో మమేకమై ఉండాలని, ప్రభుతో అంటికట్టబడాలని నీవు అనుకున్నా వాడు నీకు విరోధంగా చేస్తూ ఉంటాడు. నేను ప్రభుకి ఎప్పుడు దూరం చేయాలా, ఏ క్షణంలో నేను ప్రభుకి విరోధంగా నిన్ను జరిపించి ప్రభు నిన్ను నీ మీద కోపపడేటట్లు చేయాలా, నేను ద్వేషించేటట్లు చేయాలా, ఎలా చేయాలా, నీవు ఎలా చేస్తే దేవునికి దూరం అయిపోతావు అనేది వాడు ఎప్పుడు కూడా నీ ఎందుకు ఉరులొగుతూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం ధ్యానించుకున్నాం. 19:20 ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19. చూడండి, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలంగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణాధారముగా పరిణమించునని ఎరుగుదాం. దేవునికి మహిమ కలుగును. చూడండి పిల్లరా, మరొకసారి చదవమ్మా అన్నమాట. ముందు వచ్చిన చూడండి, నేను ఈ ప్రభు విషయంలో ఏ విషయంలో సిగ్గుపడను. ఎప్పటి వలె ఇప్పుడు కూడా పూర్ణ ధైర్యముతో బోధించుట వల్ల. చూడండి ఎలా బోధిస్తున్నాడు, పూర్ణ ధైర్యంతో బోధిస్తున్నాడు. ఎప్పటి వల్లనే బోధిస్తున్నాడు, పూర్ణ ధైర్యంతో బోధిస్తున్నాడు. నా బ్రతుకు వలనైనను, నా బ్రతుకు మూలంగానైనను సరే, సావు మూలంగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. దేవునికి మహిమ కలుగును. నేను బ్రతికినా సరే, నేను చచ్చినా సరే, క్రీస్తు నా మూలంగా ఘనపరచబడాలి. అది ఆయన యొక్క సంకల్పం. ఆయన కోరుకున్నది అది. ఏ విధంగానైనా సరే క్రీస్తు నా మూలంగా కనపరచబడాలి. ఒకటి, నేను నా బ్రతుకు వల్లనైనా కనపరచబడాలి, లేదా నా సావు వల్లనైనా కనపరచబడాలి. ఏ విధంగా క్రీస్తు మాత్రం కనపరచబడాలి. ఆయన సంకల్పం అనేది. అంటే క్రీస్తు ఎలా కనపరచబడతాడు? ఉన్నది ఉన్నట్లుగా చెప్పి ఆయన వైపు మనం మలిస్తే ఆయన కనపరచబడతాడు. సమస్త క్రెడిట్ అంతా ఆయనకు చెందాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్రెడిట్ అంతా మనం పొందుకుంటున్నాం, ఆయనకి ఏమేమట్లా జీరో. ఆయన జీరో చేస్తున్నాం, మనం హీరో అయిపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద వచ్చిన నేను మిగుల ఆశపడుతూ నేను నిరీక్షిస్తున్న ప్రకారం
మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఆయనకి ఎలా కలిగిందంటే సమృద్ధిగా కలిగిందంట. ఆ ప్రకటన నాకు రక్షణాధారంగా పరిణమిస్తుంది. యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా ఆయన దొరికింది కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క ఆ ప్రకటన రక్షణాధారంగా ఆయన కల్పిస్తుంది. కింద వచ్చిన నా మట్టుకైతే బ్రతుకుటకిస్తే చావైతే లాభం. దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, బ్రతికే క్రీస్తు కోసం, చచ్చిపోతే నాకు లాభం. దేవునికి మహిమ కలుగుతుంది. బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా, చచ్చిపోతే నాకు అది లాభం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా క్రీస్తుతోనే ఉంటాను. దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి పిల్లరా, ఇలా చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఇలా చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారండి? వాక్చాతుర్యం లేకోకుండా. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. సహోదరులారా, నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చువాడను కాను. దేవునికి మహిమ కలుగును. ఎలాగండి కొరింథీ సంఘముకి ఆయన వెళ్ళినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానముతో గాని దేవుని మర్మములను వారికి ప్రకటించలేదంట. వాళ్ళకి ప్రకటించలేదండి. వాక్చాతుర్యంతో గాని జ్ఞానంతో గాని. ఆయన మహాజ్ఞానవంతుడండి, మహాపండితుడు, పాండిత్యము కలిగిన వాడు. ఎలా అంటే గమానీయులు పాదములతో యుద్ధం నేర్చిన వాడు, ఆ కాలంలో పరిచయుల్లో అత్యంత పేరు పొందినవాడు, సకల విద్య ప్రావీణ్యుడైన, సకల శాస్త్ర ప్రావీణ్యుడు గమానీయులు. అలాంటి గమానీయులు పాదముల యుద్ధ విద్య నేర్చినవాడు. పౌలయ్యే తక్కువడేమి కాదు. కానీ ఆ జ్ఞానమే అక్కడ పనిచేయలేదు. ఆ జ్ఞానంతో నేనేం చేయలేదయ్యా అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్చాతుర్యం, మా వాక్చాతుర్యం కలిగిన వాడు ఆయన. అలాంటి వాక్చాతుర్యము గాని ఆ జ్ఞానము గాని నేను ఎక్కడో కూడా వినియోగించలా. వాటి ద్వారా నేను ఎక్కడ కూడా సువార్త మర్మము, ప్రభు యొక్క దేవుని యొక్క మర్మమును నేను ఎక్కడ కూడా మీకు ప్రకటించలా. నేను క్రీస్తు యేసు అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరిగి ఉండలేదని నిశ్చయంగా చెప్తున్నాను. అంటే సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప నేను ఏది చెప్పలా. నాకు కలిగిన జ్ఞానము కానీ దేవుని యొక్క పాండిత్యము కానీ దేవుని మర్మము నేను ఎలా చెప్పాను అంటే క్రీస్తు సిలువ వేయబడిన ఆ క్రీస్తుని గురించే చెప్పాను తప్ప వేరే దేని గురించి నేను చెప్పలేదు అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సిలువను గురించే చెప్పుకొచ్చాడు. సిలువ శ్రమ ఆయన సిలువను గురించి, సిలువ శ్రమను గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నిజం పిల్లరా. నాలుగో అధ్యాయం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. అయినను ఆ బలాత్క్యము మా మూలమైంది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలుగును. కింద వచ్చిన ఎటు పోయినను చూడండి, ఎటు వెళ్ళినా శ్రమ పడుచున్నా ఇరికింపబడి వారం కాము, అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడదోయబడినను నశించి వారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే యేసు యొక్క మరణ అనుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చు. దేవునికి మహిమ కలుగును. చూడండి, యేసు యొక్క మరణ అనుభవం
యేసు మరణ అనుభవంలోకి ఎలా వెళ్ళాడు? ఆ శ్రమ పడుతూ ఆ మరణ అనుభవాన్ని అనుభవించిన ఆ మరణ అనుభవం ఎల్లప్పుడూ కూడా మా శరీరం అందు మేము అగ్గుపరుస్తూనే ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యేసు యొక్క మరణ అనుభవాన్ని వీళ్ళు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నారు? అనుభవిస్తూనే ఉన్నారు. అగుపరుస్తూనే ఉన్నారు. అంటే మనకి తెలియజేస్తూనే ఉన్నారు. చూపిస్తూనే ఉన్నారు. మాదిరిగా చూపిస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ మాదిరిలోకి మనం ఎప్పుడు వెళ్తామండి? ఈ మరణ అనుభవంలోకి ఎప్పుడు వెళ్తాం? సిలువ వేయబడిన ఆ స్థలం మనం ఎప్పుడు వెళ్తాం? సిలువ వేయబడడానికి మళ్ళీ మనము ఆ సిలువ ఎప్పుడు వేసుకుంటాం? సిలువ వ్యర్థము కాకుండానట్లుగా, క్రీస్తు పడిన ఆ సిలువ వ్యర్థము కాకుండానట్లుగా మనం ఎప్పుడు మనం సిలువ వేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా. మనం చూసినట్లయితే ఆ కొరింథీ సంఘంలో ఉన్న క్రైస్తవ సంఘములో తేడాలు మనకు కనిపిస్తున్నాయి, భేదాలు మనకు కనిపిస్తున్నాయి. వేరు వ్యక్తుల చేత బాప్తిసమును పొందిన వారు వేరు విశ్వాసము గల ఆ వ్యక్తుల యొక్క సంఘ ప్రాధాన్యతలు ఉన్నాయి అక్కడ. వేరు వ్యక్తుల యొక్క సంఘముల యొక్క ప్రాధాన్యతలు, వారి యొక్క విభేదాలు, వారు వేరు ఇప్పుడు అక్కడ పౌలు గారు ఉన్నాడు, కెఫా గారు ఉన్నాడు, తర్వాత పేతురు గారు ఉన్నారు. వీరు వారి యొక్క భావములను అక్కడ సంఘముల్లో ఇన్ని సంఘాలు రావడానికి, ఇన్ని పుట్టుక రావడానికి కారణం ఎవరికి వాళ్ళే. నాదో సంఘం అని ఇలా పుట్టుక రావడానికి కారణము ఈ భేదాలే. అంటే వాళ్ళకు కలవు, అక్కడ వాళ్ళకు కలిగింది వేరు, వాళ్ళ ఆశ వేరు. కానీ ఇక్కడ మన దగ్గర వచ్చే వాళ్ళకి మారిపోయింది మొత్తం అంతా కూడా. మన స్వభావాలు మనది మనదే నెరవేర్చబడుతుంది ఇక్కడ. క్రీస్తు యొక్క స్వభావం, క్రీస్తు యొక్క చిత్తము నెరవేర్చబడట్లా. మరి ఏమి నెరవేర్చబడుతుందంటే సేవకుడి యొక్క స్వచిత్తము నెరవేర్చబడుతుంది. సేవకుడి యొక్క స్వచిత్తము నెరవేర్చబడుతుంది తప్ప క్రీస్తు యొక్క స్వరూపం, క్రీస్తు యొక్క చిత్తము నెరవేర్చబడట్లా సంఘాలలో. ఇవే భేదాలు వచ్చేస్తున్నాయి. ఇది నా సంఘం, ఇది నీ సంఘం. మా సంఘంలో ఇలా ఆరాధన ఉంటుందండి, మా సంఘంలో ప్రార్థన ఉంటుందండి, మా సంఘంలో వాక్యం ఉంటుందండి, మా సంఘంలో పాటలు ఉంటాయండి. దేవునికి మహిమ కలుగునుగా. మహిమ ఎవరికి రావాలి? ఎవరు కనపరచబడాలి? ఎవరు ఆరాధించబడాలి? దేవునికి మహిమ కలుగునుగా. సంఘముల్లో భేదాలు నిజమే పిల్లారా. వేరు భేదాలు. స్థానిక సంఘముల సభ్యుల ప్రాధాన్యత లేక అనుభవాల యొక్క స్వభావ ప్రాధాన్యత అనుభవం కలిగి ఉంటుంది. క్రీస్తులో ఐక్యతకు ఆటంకం ఇవే కలిగిస్తూ ఉంటాయి. మనం క్రీస్తులో ఉండటానికి ఆటంకం కలిగించేది ఏంటంటే సంఘములో ఉన్న ప్రాముఖ్యం కలిగిన వారి యొక్క భేదాలు, వారి యొక్క అనుభవాలు, వారి యొక్క స్వభావాలు, ఇవన్నీ కూడా సంఘాలలో క్రీస్తుతో ఐక్యత కలగనివ్వు. ఈయనకి నచ్చలా, ఇప్పుడు నాకు ఇంకో సేవకుడు నచ్చలా, మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఆయనతో మాట్లాడటానికి వీల్లేదు, ఆయన వైపు మీరు చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు అన్నావు అనుకోండి, సంఘం ఏం చేస్తుంది? అటువైపు ఎత్తి కూడా చూడరు. మరి ఇది ఏంటి? నా భేదం, నా అభిప్రాయం. అక్కడ క్రీస్తుని ఏం చేస్తున్నా? క్రీస్తు ఐక్యపరచట్ల, క్రీస్తులోనే భేదం తీసుకొస్తుంది. రెండోది, క్రీస్తు శరీరములో అవయవాలైన మనం, ఒకే శరీరములో ఒకే కుటుంబముగా ఉండాల్సిన మనం భేదాలు వచ్చేస్తున్నాయి. నేను రైట్ హ్యాండ్, నేను లెఫ్ట్ హ్యాండ్, రకరకాల భేదాలు, నేను చేతి ఏంటి, నేను చుట్టూ ఏంటి అన్ని చెప్పి రకరకాల భేదాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చేతిలో ఉన్న మన శరీరము క్రీస్తు, ఇప్పుడు మన అవయవాలు మనం, ఇప్పుడు క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలుగా మనము ఒక్కటిగా ఐక్యత కలిగి ఉంటేనే కదా అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అలా కాదు, నా పని నాదే, నా దారి నాదే. క్రీస్తు సంపూర్ణతకు ముందు మనము సంపూర్ణమై ఉండాలి. ఆయన సంపూర్ణుడు కాబట్టి మనమును
సంపూర్ణమై ఉండాలి. మరి ఎక్కడ మనలో సంపూర్ణత ఎక్కడ దొరుకుతుంది? ఆయన క్రీస్తులో సంపూర్ణత ఎక్కడుంది మనలో? ఏ విషయంలో మనం వస్తున్నాం? మనం ఎత్తబడటానికి దాంట్లో మనకి ఏ అర్హత ఉంది అక్కడ? ఏ యోగ్యత ఉంది? కొరింథీ సంఘాన్ని అడ్డం పెట్టుకుని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఉన్న ప్రతి భేదమును చూపిస్తున్నాడు. ప్రతి భేదము చూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున విశ్వాసులు ఏంటంటే వారి ఇష్టానికి చేయాలి. అలా ఉంటేనే సేవకుడు. లేదు అంటే ఇంకొక సేవకుని ఎత్తుకుంటారు. ఇంకో సేవకుని ఎత్తుకుంటారు. వాళ్ళ ఇష్టానికి అంటే వాళ్ళు తిరిగి వచ్చిన చోటలా తిరిగి రావచ్చు. తిన్న చోటలా తినవచ్చు. ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఏమైనా చేయొచ్చు. నువ్వు ఏమైనా చేసిరా ప్రభు నీకు క్షమిస్తాడు అంటే మా అయ్యగారు మంచివాడండి. అమ్మా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అమ్మా? అక్కడికి వెళ్ళకూడదు కదా, వాక్యం నీకు తేటగా చెప్తుంది కదా, నీకు అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు అంటే ఈ అయ్యగారు మంచివాడు కాదు. ఈ అయ్యగారు సరిగ్గా చెప్పట్లేదు. దేవునికి మహిమ కలుగును. ఈ భేదాలండి సంఘంలో భేదాలు. ఇప్పుడు ఎవరికి మహిమ వస్తుంది అక్కడ? అక్కడ ఎవరికి మహిమ రావాలి? ప్రభువుకి మహిమ తెచ్చేటట్లుగా నీకు అప్పగించిన ఆ విశ్వాసి నీవు సరిగ్గా నడిపించుకుంటూ ఆయన విశ్వాసం తీసుకుని వెళ్ళి ఆయన సన్నిధిలో ఆయన ముందు నిలబెట్టాలి. రేపు లెక్క అప్పు చెప్పాలి కదా. ఆయన ముందు ప్రభు ముందు, ప్రభువా ఇదిగో నాకు ఈ విశ్వాసాన్ని అప్పగించేవయ్యా, ఇదిగో నీ సొత్తు, ఇదిగో నీ బిడ్డని నీ స్వరూపులో మార్చి, నీ పోలికలో మార్చి, నీ రూపంలో మార్చి, ఇదిగో పరిశుద్ధపరిచి, నీ పరిశుద్ధత నీ ఎదుట సమస్తము కూడా నీకు సరి సమంగా నేను నిలబెడుతున్నాను. ఇదిగో ఇది విశ్వాసి, నువ్వు నా అప్పగించిన విశ్వాసి ఇదిగో అని నువ్వు రేపు పొద్దున చెప్పాలి కదా. అలా చెప్పకపోతే ప్రభువా నువ్వు నాకు చెప్పావు అయ్యా, నేను వెళ్ళి చెప్పేశా, నా మాట వినలేదు అని చెప్తావా? దేవునికి మహిమ కలుగును. ఎలాగ చెప్తావు? లేదంటే నా స్వసిత్వం కోసం, అంటే నా వైపు మళ్లించుకోవడం కోసం వాళ్ళని నేను వాక్చాతుర్యంతో వాళ్ళని వశపరుచుకొని వాళ్ళని ఆకర్షించుకొని నేను చెప్పాను ప్రభా వీళ్ళు నా కోసమే నిలబడ్డారయ్యా, నా నామములో నిలబడ్డారయ్యా, నా కోసమే నన్నే మహింపరిచారయ్యా అని చెప్పాలా? ఏం చెప్తావు? దేవునికి మహిమ కలుగును. ప్రియులారా ఆలోచించండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ సమీపం ఉంది. నీవు సిద్ధపరచబడాలి. నీవు ఆయన యొక్క పరిపూర్ణతలో నీవు పూర్ణుడై ఉండాలి. ఆయన యొక్క పోలికలో నువ్వు మార్చబడి ఉండాలి. ఆయన యొక్క రూపంలో నువ్వు మార్చబడి ఉండాలి. ఆయన పోలికలో ఆయన రూపంలో మార్చబడి ఆయనతో సరిసమంగా నువ్వు ఆయన ప్రక్కన నిలబడగలిగిన ఆ స్థాయికి రావాలి. భేదాలు ఉంటే కుదరదు. నువ్వు పరిపూర్ణుడు కాదు, సంపూర్ణులకు రాలేదు. భేదాలు ఉంటే కుదరదు, కలహాలు ఉంటే కుదరదు. నేను పలానా అయ్యగారు తాలూకని అక్కడ చెప్తే కుదరదు. అక్కడ అందరూ కూడా ఎవరు? ఆయన స్వరక్తమిచ్చి రక్షించుకున్నాడు. ఆ స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు, నిన్ను వెలచి కొనుక్కున్నాడు. నిలబడిన వాడు మధ్యవర్తి మాత్రమే. ప్రభువా ఇదిగో బిడ్డను ఒకసారి కరుణించయ్యా అని చెప్పడం తప్ప అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, మనం మూలవాక్యం చూసినట్టయితే బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, సంఘాల్లో భేదాలు ఉన్నాయేమో, పాస్టర్లలో భేదాలు ఉన్నాయేమో, సేవకుల్లో భేదాలు ఉన్నాయేమో, అవన్నీ సరి చేసుకుంది. ఎందుకంటే సంఘం ఒకటే, అది ఆయన సంఘం. ఎవరి సంఘం? ప్రభువైన యేసుక్రీస్తు వారి సంఘం. ఆయనే సంఘానికి శిరస్సు, ఆయనదే శరీరం, మనమే అవయవాలు. మరి అవయవాలుగా ఉన్న వాళ్ళం మనకెందుకు ఈ కలహాలు, బాధలు, ఇవన్నీ మనకెందుకు? మనమంతా కూడా ఆయనలో ఐక్యమై ఉండాలి, ఆయనలో సమాధానం పొందుకుండాలి, ఆయన పూర్ణతలో మనము పరిపూర్ణమై ఉండాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్ర 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 స్తుతి 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 స్తోత్ర స్తోత్ర మహాపరిశుద్ధుడు మా గొప్ప తండ్రి, మీకు వేలాది స్తుతులు, స్తోత్ర 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 స్తోత్ర. ప్రార్థన చేద్దాం.